ఏలూరు శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్ వారి గుడివాడ బ్రాంచ్ ప్రారంభోత్సవ ఆహ్వానము 19/12/2025 ఉదయం 9:31 మహేంద్ర అండ్ టొయోటో షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభోత్సవ ఆఫర్లు: 5 సీటర్ బేసిక్ కాంబో, సీట్ కవర్స్, ఫెనో, ఫుల్ మ్యాట్, ఫిలిం, డోర్ వైజర్స్, స్టీరింగ్ కవర్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్, 150 వాట్ ఎల్ఈడి, డోర్ గార్డ్స్, నెక్ పిల్లో, హ్యాండిల్ క్రోమ్ కేవలం 24,999 రూపాయలు మాత్రమే. 7 సీటర్ బేసిక్ కాంబో కేవలం 29,999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల కార్లకు కావలసిన యాక్సెసరీస్ విజయవాడ ధరలకే గుడివాడలో హోల్సేల్ ధరలకే లభించును. శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్, మహీంద్రా అండ్ టొయోటా షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. కాంటాక్ట్ 9492611789. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ, గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ, గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023-98227. Dr. Mohan Loya @gmail.com. డ్రైవర్ కావెలను లోయ మోహన కృష్ణ గారికి. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. శాలరీ నెలకి 18,000 నుంచి 20,000 రూపాయల వరకు. ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు. గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. 2 వాచ్మెన్లు కావలను. 15 రోజులు పగలు మరియు 15 రోజులు రాత్రి పనిచేయాలి. శాలరీ 15,000 రూపాయలు. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. కాంటాక్ట్ నంబర్ 77023-98227. నమస్తే, వెల్కమ్ టు యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. అందరం కలిసికట్టుగా ఐక్యతగా ఉంటే గుడివాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. గుల్జార్ చౌక్ మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ ను మైనార్టీ సోదరులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎంతో మంది యువత ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్న బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన టిడ్కో కాలనీకి చెందిన 30 మంది యువత. గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకే ఎమ్మెల్యేపై వ్యక్తిగత అనుచరులపై ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డ నందివాడ టీడీపీ నాయకులు. సోషల్ మీడియా వార్తలను కొన్ని దినపత్రికలు, ఛానల్స్ ప్రచారం చేయడం దిగజారుడుకు నిదర్శనమంటూ మండిపడ్డ నాయకులు. కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి అనేది ముందడుగు వేస్తుందని శాసనసభ్యులు వెనుగండ్ల రాము తెలిపారు. గుల్జార్ చౌక్ మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ నేడు మైనార్టీ సోదరులతో కలిసి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై నుండి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడలో ఎప్పటి వరకు జరిగిన అభివృద్ధి నిధుల వల్ల 40% జరిగితే 60% అభివృద్ధి అందరం కలిసికట్టుగా
ఉండటం వల్ల జరుగుతుందని ఆయన వెల్లడించారు. నిధులు అవసరం లేకుండా జరిగే అభివృద్ధి కార్యక్రమాలను సైతం నిర్వహించకుండా గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తాను వచ్చిన 18 నెలల్లోనే అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అభివృద్ధిని చేసి చూపించడం తనకెంతో గర్వంగా ఉందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మైనార్టీ సోదరులకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తానంటూ ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, పెనమనేని బాబ్జీ, రూరల్ టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, మైనార్టీ పెద్దలు ఇబ్రహీం, షేక్ ముజాహిద్ మరియు పలువురు మైనార్టీ సోదరులు, మసీద్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఒక్కొక్కరు ఒక టేకప్ చేయండి. ప్రతి ఒక్కరికి అన్ని చేయలేని పనులు రెడీగా ఉన్నాయి. ఆ టేకప్ చేసుకుని మీరు కూడా అందరినీ కలుపుకొని చేయండి. అద్భుతంగా దాంట్లో నేను పూర్తిగా సహకారం అందిస్తాను. ఇక్కడ ನೀವು అర్థం చేసుకోవాల్సింది అంటే నా గొప్పతనం లేదు, నేను చేసింది లేదు. ఇక్కడ ఇప్పుడే ఫంక్షన్ తెచ్చేలేక వచ్చినాయి, వస్తున్నాయి, ఫండ్స్ వస్తున్నాయి. ఫండ్స్ ముందు మీద చాలా ఎక్కువ వచ్చినాయి. కానీ ఫండ్స్ వచ్చి చేసుకున్న దానికంటే కూడా మనం చాలా అద్భుతంగా ఇప్పుడు చేసుకోగలిగాము. గుడివాడ అనేది మన అందరం గుర్తుపెట్టుకున్నది ఒకే ఒక దాని వల్ల అయింది, మన అందరి ఐక్యత వల్ల అయింది. ఇంకో రకంగా కాదు అని చెప్పేసి నేను అందరికీ చెప్తాను. ఈ మాత్రం గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్తున్నా, కలిసి ఉంటే కలుసుకోని ఊరికే అనలేదు పెద్దలు. మనం అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ అభివృద్ధి పనులు ఎంత అర్జెంట్గా చేయగలుగుతున్నాం, ఎంత గొప్పగా చేయగలుగుతున్నాం అనేది కూడా చూసుకోండి. మంచినీళ్ళు, నల్లటి మంచినీళ్ళు ఎంతకాలం తాగారు నాకు తెలుసు. బేసికల్ 11వ వార్డు, 9వ వార్డు, 9వ వార్డు, 8వ వార్డు వీళ్ళు మొత్తం మీద 11, 15 ఎంత దాండు ఉంది. నేను పొద్దాక రోజు చూసేవాడిని వాటర్ ఎట్లా వస్తున్నాయండి అని. ఎందుకు డైరెక్ట్ మిల్క్ నీళ్ళు వచ్చాయి. అలాంటి దాన్ని మనకు ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎందుకు పని వచ్చింది? ఏమైనా చిత్తశుద్ధి చేయాలని కోరుకుంది. ఎట్లా చేయొచ్చు అంతా కలిపి ఒక 5-10 రోజులు స్పెండ్ చేసింది దాని మీద టైం అంటే మొత్తం ప్రజలందరికీ హ్యాపీగా ఉంది. ఎలాంటి చిత్తశుద్ధి మనం పెట్టుకోవాలి. మనకి ఏం కావాలి రండి, ప్రతి ఒక్కరికి చేసి పెడదాం. ఓకే, ఎన్నాళ్ళు తిరిగి ఆ పార్క్ దగ్గర నాకు ఏదైతే అసలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను. ఇంకా అది నా కళ్ళ మీద కనపడతా ఉంది. పార్క్ పక్కన చెత్త అయితే కనుక ఆ చెత్త ఎందుకు ఉండాలి? అక్కడ ఎందుకు ఉండాలి? ఇదే అధికారులు పనిచేశారు. అప్పుడు ఇంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళు పెరిగారా? సేమే కదా ఉంది. ఎంతమంది అధికారులు అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అంతమంది ఉన్నారు. ఎంత పని వాళ్ళు అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అంతమంది ఉన్నారు. కానీ ఎందుకు సాధ్యమైంది? ఎందుకు సాధ్యమైందంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మనకు కావాల్సింది చేయించుకోవడంలో సాధ్యమైంది. ప్రభుత్వం చేంజ్ తోటి సాధ్యమైంది. చేయాల్సిన అవసరం గుర్తించారు కాబట్టి సాధ్యమైంది. వాళ్ళు కూడా పెళ్లి అధికారులతో కూడా వాళ్ళకు కూడా చేయాలని ఉంటుంది. సరైన తోడ్పాటిస్తే చేసుకుంటూ వస్తారు. అలాగే సాధ్యమైంది. మన తుఫాన్లో కూడా చూసాం కదా, మనకి అంత పెద్ద గాల్లో వచ్చి చెట్లు కొట్టుకుపోతే ఎక్కడ గురువు టోన్లో అయితే గంట నుంచి కంటిపోయింది. ఎప్పటికప్పుడు ఇంటికి వేసుకుని వచ్చారా? అక్కడ నేనున్నానా? నేను లేను. మనపాచ్చినట్టు నేను అమెరికాలో ఉన్నా. అయినా కానీ ఎవరు చేశారు? మీరే చేశారు. ఎందుకు చేశారు? ముందు చేయలేకపోయారు. ఎందుకు చేయగలిగాను? మళ్ళా వచ్చిన ఆ మార్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ మార్పును కంటిన్యూ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రతి లెవెల్లోనూ చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ దాకా అందరం కలిసి మనం చూసుకుని మనం మాట్లాడుకుందాం. మనకి ఏ సమస్య వచ్చినా కానీ మనం కలిసి పరిష్కరించుకుందాం. అనవసరమైన ఎగోలు వద్దు, అనవసరమైన గోళ్ళు వద్దు. ప్రతి ఒక్కరిమే ఇంపార్టెంట్. మన జీవితం మన చేతుల్లో ఉంది. మన జీవితమే కాకుండా నాయకులుగాను అధికార పార్టీల్లో ఉన్న నాయకులుగా అయితే కనుక మనం ఇంకా బాధ్యతగా పనిచేసి ఎందుకంటే మనకి ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనం మర్చిపోకుండా చేసి మనమందరం కూడా చాలా మంచి గుడివాడ, సరైన సమాజాన్ని స్థాపించుకుందాం. 5వ గుడివాడ అనే నిదానాన్ని బాగానే ఇచ్చాను, చేసుకుందామని చెప్పారు. కానీ అది నాకు కొత్తలో అంత సాధ్యం కాల. నిదానం ఎప్పుడు మొత్తం అంత అర్థమైంది. ప్రతి ఒక్కరిని చేసుకుంటూ వస్తున్నాం. మీరందరూ కూడా దృక్పథం మార్చుకున్నారు.
చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కలిసి పని చేసుకుంటాం అలవాటు చేసుకున్నారు కాబట్టి ఇదే ఐక్యతను కొనసాగిస్తూ మనం ముందుకెళ్దాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసిన సోదరులందరూ కూడా నమస్కారాలు. చాలా కాలం తర్వాత మంచి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. గతంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలంలోనే ఇప్పుడు మేము ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం. ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా దీనికి 75 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆనాడు మైనారిటీ సోదరులందరూ ఏ విధంగా ఇక్కడ టెంపరీ షెడ్లు వేసుకుని ఎంత ఇబ్బంది పడ్డారో నేను చూశాను. చిన్న వాన్ వస్తే షాప్లో నీళ్ళు లేవు. దాని దృష్టిలో పెట్టిన ప్రతి ఒక్కరికి మంచి చిన్న సైజ్ అయినా సరే షాప్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతోనే కార్యక్రమం చేపట్టాం. దానికి అంత ఈజీ కాదు. వర్క్ బోర్డ్ నుంచి ఇంత పెద్ద అమౌంట్ రావడం అంత ఈజీ జాబ్ కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు దీని పట్టుదలతో ఆయన చేయమని చెప్పారు కాబట్టి మనకి ఇక్కడ మంజూరైంది. దాన్ని గత 5 సంవత్సరాల్లో కొడాలి నాని చేసింది ఏమీ లేదు. దీన్ని ఇబ్బందులు పెట్టి అందరినీ దీన్ని ముందుకు సాగనివ్వకుండా మైనారిటీ సోదరులు ఇంకా అదేవిధంగా ఇబ్బంది పడాలని ఉద్దేశంతో కార్యక్రమాలు చేశారు. ప్రతిదీ అడ్డంకులే. ఎందుకంటే 10 సంవత్సరాలకి యాక్చువల్లీ ఇది దగ్గర 6 నెలలు కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇది. గత ప్రభుత్వంలో మైనారిటీ సోదరులకి చేసింది ఏమీ లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఊరినే మాయ మాటలు చెప్పి ఓట్ల కోసం ఏదో అధికారం వచ్చింది తప్ప ఇవాళ చేసింది ఏం లేదు. వాళ్ళకి మళ్ళీ తెలియసి వచ్చిన తర్వాతే ఒక పక్క మౌసన్స్ కానీ పెన్షన్స్ కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఇన్ని కూడా గమనించాలి. ఇందులో మంచి ఉద్దేశంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టినే ఇన్ని కార్యక్రమాలు ముందుకెళ్తున్నాం. మీ అందరూ ప్రభుత్వాన్ని సహకరిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి పనులు జరుగుతాయి. ఒక పక్కన పోలవరం కంప్లీట్ అవ్వాలి, రాజధాని పూర్తి అవ్వాలి, పెద్ద పెద్ద పెట్టుబడులు కూడా రాబోతున్నాయి. ఖచ్చితంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగానే కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేవిధంగా సూపర్ 6లో కూడా 4 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయినాయి. ఇంకో 2 ఉండి అవి కూడా త్వరలోనే చేస్తారని చెప్పి విశ్వాసం ఉంది. ఎందుకంటే వాళ్ళ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఖచ్చితంగా ఏదైతే మనం ప్రామిస్ చేసామో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి యువతకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం. ఎందుకంటే పక్కన గూగుల్ ఏంటి, ఐసీఎస్ ఏంటి, టీసీఎస్ ఏంటి, ఇవన్నీ కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఖచ్చితంగా యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మన రాష్ట్రంలోనే మన ప్రాంతంలోనే మన ఉద్యోగం సంపాదించుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. దయచేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఎందుకంటే మనం ఇంత కష్టమైనా సరే, ఇంత ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అప్పులు చేశాడు. 10 లక్షల కోట్లు అప్పులు చేసి అతను తప్పుకున్నాడు. ఇవాళ ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఇచ్చిన మాట కట్టుబడి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దీవించండి. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. అయితేనే ఇవన్నీ కూడా సాధించుకోగలుగుతాం. ప్రధానంగా ఈ రోజున కూటమి ఎవరైతే జనసేన కానీ బీజేపీ తెలుగుదేశాన్ని కలిసి ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళందరి సహకారంతో ఒక పక్క కేంద్రం నుంచి కానీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కూటమిని అధికారంలో ఉండాలి, ప్రజలకి న్యాయం జరగాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కూటమి గెలవాల్సిందే. మీ అందరూ కూటమికి ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అధ్యక్షులు సోదరులు ముజీద్దీన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదే విధంగా సోదరుడు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో చిరకాల కోరికగా ఉన్నటువంటి ఈ ముజాహిద్దీన్ గుల్జార్ మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ని ఈ రోజున ప్రారంభించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనం అనేక సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి పరిష్కారాలు కానీ దొరక్క మనం ఇబ్బంది పడుతున్న గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఈ రోజున మన శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి రూపంలో మన అన్ని సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఈ రోజున మనందరం కూడా ఇటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని కానీ ఎప్పుడు కూడా మేము అందరం ఇటు చూస్తున్నప్పుడు కూడా పాడుపడిపోయి ఉండేది. అటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని ఈరోజు పెద్దలు ఇబ్రహీం గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజున ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇదే విధంగా ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులందరూ కూడా తెలుగుదేశం నాయకులకు కానీ కూటమి నాయకత్వానికి కూడా ఇప్పుడు కూడా అండగా నిలిచారు. అదేవిధంగా ఈ యొక్క మైనార్టీ సోదరులందరి కోరికలను మన సోదరులు వెనుగండ్ల రాము గారి రూపంలో మనందరి కోరికలు తీర్చే విధంగా కూడా ఆయన కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ షాపింగ్ కాంప్లెక్స్ ని ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ గుల్జార్ చౌక్ మసీద్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ, ఇక్కడికి వచ్చినటువంటి అట్లాగే పట్టణ ప్రజలు అందరికి కూడా నమస్కారం. చాలా సంతోషం. ఎప్పటి నుంచో లాంగ్ స్టాండ్ పెండింగ్ గా ఏదో ఒక ఇబ్బందులతో అన్ని కార్యక్రమాలు పెండింగ్ లో పడిపోయినటువంటి ఈ గుల్జార్ చౌక్ కాంప్లెక్స్ ని ఈ రోజున ప్రారంభోత్సవం చేయటం, అట్లాగే ఆ రోజున 75 లక్షల రూపాయలు వక్ఫ్ బోర్డు నుంచి డబ్బులు రావటం, అవి పూర్తిగా రాకపోయినా కూడా ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు, సోదరులు చెప్పినట్టు ఎట్లా అయితే ఈ కార్యక్రమాన్ని ఇబ్రాహీం గారు వారి కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కూడా చాలా సంతోషం. ఏదేమైనా ఇట్లా లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా ఇవాళ ఒక్కొక్కటిగా మనం అన్ని కార్యక్రమాలకు కార్యరూపం దాల్చేటట్టు మన శాసనసభ్యులు వారు కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి వారికి అన్ని విధాలుగా మనం రాబోయే 3 సంవత్సరాల్లో, రాబోయే రోజుల్లో మనం ఆయనకి చేయూతనిచ్చి మన గుడివాడ పట్టణాన్ని సుందరంగా తయారు చేసుకుని నెంబర్ 1 గా నిలిచే విధంగా ఆయన ఏదైతే ఆయన పట్టుదలతో ఉన్నారో దానన్నింటికీ కూడా మనం కార్యరూపం దాల్చే విధంగా మనం ఆయనకి చేయూతనివ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నా నమస్కారాలు. అట్లాగే షాప్ వ్యక్తులకి, ఇక్కడ వచ్చిన ప్రజానీకానికి అందరికీ నా నమస్కారాలు. ముస్లిం భాయాకు సలాం అలైకుం. ముఖ్యంగా చెప్పాలంటే రావెంకటేశ్వరరావు గారు చాలా తక్కువ చెప్పారు. ఎందుకంటే ఈ మసీదు దాదాపు సిమెంటు రేకులతో ఉండేది. ఇక్కడ ప్రార్థన చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజానీకమంతా శుక్రవారం రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏదన్నా సామాన్లు కొట్టుకెళ్తానికి. గుడ్లోళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నియోజకవర్గం మొత్తం గుడివాడిని టచ్ చేసేవాళ్ళు. అట్టా టైంలో ఆ మసీద్ సాలేది కాదు. మేము వెళ్ళి రిక్వెస్ట్ చేశాం. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మాకు తీసుకెళ్ళి సీఎం గారి దగ్గర మాట్లాడిస్తే మేము 10 లక్షలు అడిగాం. ఆ మసీద్ నిర్మాణం అండి నేను చెప్పేది, షాపులు కాదు. మసీద్ నిర్మాణానికి 10 లక్షలు అడిగాం. అడిగితే అప్పుడు సీఎం గారు లిమిట్ 5 లక్షలకి మించి లేదు. వెంకటేశ్వరరావు గారు 5 లక్షలు తీసుకోండి, నెక్స్ట్ దాంతో అడ్జస్ట్మెంట్ చేస్తానని చెప్పారు అప్పుడు సీఎం చంద్రబాబు గారు. అంటే నేను చెప్పా దానికి టచింగ్ లో ఇంకో మసీదు ఉంది సార్ అని. అప్పుడు ఈయన గారు ఆయన చెప్పారు. చెప్తే సరే ఆ మసీద్కి 2 లక్షలని మొత్తం ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 లక్షలు నిధులు తెచ్చారు ఆయన. ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు నేను అన్ని చెప్పేయి, వైసీపీ గవర్నమెంట్ లో ఏమీ జరగలేదు. ఏమన్నా జరిగితే వాళ్ళకి బయటలా మాలాగా చెప్తున్నానండి చాలు. నేను రాము గారు వచ్చిన తర్వాత ఎక్కువగా మాట్లాడతాం మానేమన్నారు ఆయన. మానేశాం, లేకపోతే నాన్నగారికి గాలిలో ఎగరేసే వాళ్ళం బూతులతో. కానీ ఎన్నో సంవత్సరాల పరిష్కారం ఈరోజు అద్దెదారుల ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలితం చాలా ఆనందదాయకం. కారణాలు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ షాపులు ఆగిపోవడానికి న్యాయవాదిగా నా పాత్ర కూడా దీనిలో చాలా కీలకమైంది. కారణాలు ఏంటో నాకైతే తెలియదు, కానీ 2018లో నేను న్యాయ విద్య అభ్యసించిన తర్వాత
ఈ షాపుల విషయం అప్పుడు చాలా కీలకంగా ఉండేది. నేను బాధ్యత స్వీకరించిన తర్వాత దాదాపుగా 7 సంవత్సరాలు ఈ షాపులు నిలిచిపోయాయి. ఇంకెంతకాలం ఇలా ఉండాలి, ఈ సమస్యను పరిష్కరించాలి, దీన్ని ముగింపు పలకాలని చెప్పి నేను నిర్ణయించుకొని దీంట్లో నాతో పాటు కొంతమంది పాత్రదారులు కూడా అప్పుడు ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం నేను తెలియపరిచా. దీనికి ముగింపు పలుకుదాం, ఈ సమస్యని ఇక్కడికి క్లోజ్ చేసి మనం షాపులు ప్రారంభించాలని చెప్పి నేను వాళ్ళకు కోరడం జరిగింది. వాళ్ళ నుంచి నాకు ఎటువంటి సానుకూల స్పందన రాలా. దాని తర్వాత ఈ గతంలో ఈ కాంప్లెక్స్కి మసీద్ కమిటీకి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇబ్రాహిం గారిని అలాగే మున్వర్ గారిని కూర్చోబెట్టి మాట్లాడి ఆ రోజు ఆగిపోవడానికి నా పాత్ర ఎంతైతే కీలకంగా ఉందో ఈరోజు మరలా కొనసాగించడానికి షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించడానికి నా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే డబ్బులైతే 75 లక్షలు వచ్చినాయి, కానీ వక్ బోర్డులో ఆ నిధులన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఏం చేయాలి, ఇదేనా స్పెషల్ ఫండ్ అయినా వస్తుందని చెప్పి ఆ ప్రయత్నాలు కూడా చేశాం. ఎక్కడ కూడా రూపాయి వచ్చినటువంటి పరిస్థితి లేదు. సరే అని చెప్పి దీన్ని ఎలా చేయాలని చెప్పి ప్రతిరోజు నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది యువత జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ తెలిపారు. నేడు పార్టీ కార్యాలయంలో టిట్కో కాలనీకి చెందిన సుమారు 30 మంది యువత శ్రీకాంత్ నేతృత్వంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వేమూరి త్రినాథ్, సాయిన రాజేష్, సుంకరి వెంకట్, ఆంజనేయులు, షరీఫ్ మరియు వీర మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలోని వివిధ వార్డుల్లోంచి ముఖ్యంగా యువత ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీ వార్డులో కూడా బలోపేతం చేసే దిశగా మేమందరం కృషి చేస్తున్న సమయంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు నచ్చి జనసేన పార్టీ యొక్క విధానాలు నచ్చి ఈ రోజున యువత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఎవరైతే తమ వార్డుల్లో ఉన్నారో ఆ వార్డుల్లో కూడా జనసేన పార్టీని బలోపేతానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అలాగే మనందరం కూడా పార్టీని బలోపేతం చేస్తే రేపు గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో యువత ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని చెప్పి, అలాంటి వారు మీకు రేపొద్దున్న రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మీరందరూ కూడా మంచి నాయకులుగా తయారయ్యే విధంగా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ యువత ఇక్కడ జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క జాయినింగ్లో సహకరించిన జనసేన టిట్కోలో ఉంటున్న నాయకుడు వెంకటేష్కి, అలాగే గుడివాడ పట్టణ కమిటీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు గారికి, ఉపాధ్యక్షులు వేమూరి త్రినాథ్ గారికి, ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్ గారికి, అలాగే మిగిలిన షేక్ షరీఫ్ గారికి, వైఎస్ఆర్ గారికి, నర్సయ్య గారికి, ఇలా గుడివాడ పట్టణ కమిటీ ఎప్పుడు కూడా గుడివాడ పట్టణంలో పార్టీ బలోపేతానికి వీరందరూ కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా వీర మహిళలు కూడా ఎప్పుడు కూడా జనసేన పార్టీకి అండగా ఉండి ఈ యొక్క పార్టీని బలోపేతం చేసే దిశగా మీరు అందరూ కృషి చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపొద్దున్న మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో మనకు రావాల్సిన పదవులన్నీ కూడా ఏదైతే మన దామాషా ప్రకారం తీసుకుని రేపొద్దున ఖచ్చితంగా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ చేరిన యువతకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారి నేతృత్వంలో టిట్కో కాలనీకి సంబంధించినటువంటి ఎంతోమంది యువత జనసేన పార్టీ భావజాలాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన భావజాలాలు, అలాగే ఎన్నికలకు ముందు ఆయన ఎంత ప్రశ్నించారో ఎన్నికల తర్వాత అంత పనిచేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి శాఖలన్నింటిలోనూ కూడా ఆయన ఎంతో అభివృద్ధిని చూపిస్తూ, ముఖ్యంగా మారుమూల విజయనగరం జిల్లాలతో సహా ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. మరి ఎన్నికలు అయిన తర్వాత దగ్గర నుంచి కూడా ప్రతి వార్డుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి తీరుని, అలాగే మా బోరగడ్డ శ్రీకాంత్ గారు
కమిటీని ఎంత బలపరుస్తున్నారంటే ప్రతి వార్డు నుంచి కూడా ఆయన భావజాలాలు నచ్చి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీలో గుడివాడ నియోజకవర్గంలో చేరుతున్న యువతకి, మహిళలకి, పెద్దవారికి ప్రతి ఒక్కరికి కూడా మా పట్టణ కమిటీ తరఫున సాదర స్వాగతం పలుకుతూ జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడలో మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో టిట్కో కాలనీ నుంచి 30 మంది పైచీలకు యువత పవన్ కళ్యాణ్ గారి ఆయన పనితనం, ఆయన చేసే సేవలు, పార్టీలో చేస్తున్న ప్రజాసేవలను ఆకర్షించి బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం అయినది. మేము వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే రాజకీయ నాయకులు ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరో ఆయన చేసినట్టు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైన వెనకబడిన కులాలకు కానీ, అట్లాగే మన్యం అడవి తల్లి అనే పోగ్రాలు కానీ, వాళ్ళకి రోడ్లు వేయించడం కానీ, వాటర్ సదుపాయం, కరెంట్ సదుపాయాలు, అట్లాగే పల్లెటూళ్ళకు రోడ్లు వేయటం కానీ, మంచినీరు సదుపాయం కానీ, అట్లాగే మామూలుగా ఆయన అడవి శాఖలో కూడా ఇంతవరకు చూడని అన్ని ఎర్రచందనం గురించి హెలికాప్టర్లో వెళ్ళి ఫోటో తీసిన డేరింగ్ డాషింగ్ హీరో. సినిమాల్లోనే హీరో కాదు, ఆయన నిజ జీవితంలో కూడా హీరో. మొన్నే చెప్పారు మీటింగ్లో, నేను ఇంటికాడ నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వెళ్తానని కూడా నమ్మకం లేదు, నా ప్రాణం మీద నాకు నమ్మకం లేదు, భయం లేదని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన వాటిలోనే అందరికీ నమస్కారం. ఈరోజు మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్లో మా ఇన్ఛార్జి వర్గీయులు బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో టిట్కో కాలనీ నుంచి అనేక మంది యువత జనసేన పార్టీలో చేరటం జరిగింది. వారందరికీ కూడా మా టౌన్ కమిటీ అలాగే నియోజకవర్గ కమిటీ సభ్యులందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జనసేన పార్టీలో చేరటం అంటే చాలా విలువైన ఆలోచన కలిగి, నిబద్ధత కలిగి నడుచుకోవటానికి మనం చేరుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ని అల్లాడించేసి అరాచకాలతో అభివృద్ధి అనేది నోచుకోకుండా దివాళా తీయటం కారణం జగన్మోహన్ రెడ్డి. అలాంటి వారి చేతుల్లోంచి విముక్తి చేసిన పార్టీ ఏదంటే కేవలం జనసేన పార్టీ విముక్తి చేసిందని చెప్పి మనం గుర్తించక తప్పదని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, రానున్న క్రమంలో మనం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కనుక మనం ఒక తపన ఆశయం ఉంటే మాత్రం ప్రతి కార్యకర్త కూడా తమ తమ వార్డుల్లో పార్టీని బలోపేతం చేసిస్తున్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు కానీ, కేంద్రం నుంచి తెస్తున్న నిధుల విషయంలో కానీ ఆయన ఏ రకంగా బుడ్మన్పేట నందు జానన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెవరెండ్ జడ జాన్ రాజు ఆధ్వర్యంలో పేద ప్రజలకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు కంచార్ల సుధాకర్ ఇచ్చేసి జడ జానన్న చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమంటూ కొనియాడారు. అనంతరం రెవరెండ్ జడ జాన్ రాజు మాట్లాడుతూ తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. చిన్నపాటి సేవ అయినా తమ సేవా కార్యక్రమాలకు ముందుకు కొనసాగించేందుకు యోధా గోత్రపు సింహగర్జన ద్వారా చేస్తున్న టీవీ పరిచర్యను చూస్తున్న ఎంతో మంది తనకు సహకరిస్తున్నారని, అటువంటి వారి సహకారం వల్లే తాను నిర్విరామంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసుపోగు ఎమ్మాన్యుయల్, మహేష్, స్మిత్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారాలండి. మరి జానన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2002 నుంచి అంటే 1900 సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి పరిచర్లు, కానీ 2002 నుంచి కొంచెం ముందుకు నడిపించుకుంటూ తిరిగి 2005 దాటిన దగ్గర నుంచి కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేసి ఈ పరిచర్లు మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని 100 మందికి వస్త్రదానాలు చేస్తాం. నూతన వస్త్ర బహుకరణ, దైవ సేవకులు, సేవకులు చిన్న చిన్న గ్రామాల్లో సేవ చేసేవారికి, వారు కాకుండా విడోస్, అనాథ పిల్లలు, ఇంకా కొంతమందికి కూడా కడు వృద్ధులు కూడా ఇలాంటి నూతన వస్త్రాలు అందిస్తూ ఉంటాం మేము. అందులో భాగంగానే ఇప్పటికీ 8 సార్లు చేసాం. ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఇది 9వ. అంటే ఒకేసారి 200-300 మందికి ఇవ్వచ్చు, కానీ మేము ఒకేసారి అంతమందికి ఇవ్వగలిగే సామర్థ్యం కలిగిన వారం కావు మేము ఆర్థికంగా. ఎందుకంటే మాకు ఎలాంటి వేరు ఆర్థిక మార్గాలు మాకు లేవు. కేవలం నన్ను టీవీలో చూస్తున్న ఆత్మీయులు, యోధా గోత్ర సింహగర్జన టీవీ స్పీకర్గా నేను పరిచయం అయినటువంటి మా ఆత్మీయులు ఎంతోమంది నాటి నుంచి నేటి వరకు కూడా నన్ను విడవకుండా అంటే వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్య 1, 2, 3, 4, 5 అన్నట్లుగా
విస్తారంగా అయితే కాదు కానీ కొన్ని 4-5 కుటుంబాలు గట్టిగా నిలబడి ఇప్పటికీ ప్రతి సంవత్సరం కొన్ని కానుకలు పంపిస్తాయా, ఇవి మీ ప్రాంతాల్లో మీరు చేసే సోషల్ వర్క్ వాడమని కొందరు మాకు సహాయం చేస్తున్నారు. కొందరైతే నన్ను, నా భార్య, నా బిడ్డలను కూడా ప్రేమించి మా ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేస్తున్నారు. వారందరికీ, మా దాతలందరికీ నా కృతజ్ఞతలు. అందులో భాగంగానే ఈ రోజున 9వసారి, ఇది 9వసారి ఇప్పటికీ, అంటే ట్రిప్గా 10-15-20 మందికి అలా ఇస్తున్నాను అన్నమాట. ఈ రోజున 9వసారి కూడా కొంతమందికి నూతన వస్త్రాలు అందించడానికి భగవంతుడు నాకు దయ చూపాడు. అందుకు నా స్పాన్సర్స్ అందరికి కూడా నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అలాగే మా ప్రాంతంలో మేము ఏ సోషల్ వర్క్ చేసినా కూడా ఈ ప్రాంతంలో పొలిటికల్గా ఉండే మా ఆత్మీయులందరూ నేను పిలుచుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు సుధాకర్ గారు, మహేష్ తమ్ముడు, స్మిత్ అన్నయ్య, ఇమానియేలు, ఇట్లా అలాగే గతంలో అట్లా కొంతమందిని పిలుచుకుని వారు మేమందరం కలిసి వారిని సహకారాలు పెట్టుకుని చేస్తుంటానన్నమాట. మొన్న కూడా ఎమ్మెల్యే గారు వెనుగండ్ల రాము గారు, రావి గారు కూడా వచ్చి వారి చేతుల మీద కూడా కొంతమందికి అందించాం 23 రాత్రికి. అది కొంతమంది టీవీలో అట్లా చూస్తుంటారు. థ్యాంక్ యూ. నన్ను ఈ మంచి సేవల్లో ప్రోత్సహిస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు. మరియు నా కొరకు ఎంతో ప్రార్థిస్తూ, నా స్పాన్సర్స్ కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్న మా దైవజనులు, అయ్యగారులు, అమ్మగారులు అందరికీ నా ప్రత్యేక వందనాలు, నా కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. అలాగనే నేను చేసే ప్రతి పనిలో నన్ను వెన్నంటూ ఉండే మా ఆత్మీయులు, అలాగే మా సంఘాల్లో కొంతమంది బిడ్డలు దశమ భాగాలు ఇస్తారు. అందులో 20% తీసి ఇలా నేను పేదలకు కూడా కొంతమందికి సహాయం చేస్తూ ఉంటాను. ఆ పరిచర్ల భావాలు అదే. సో నన్ను వివిధ రకాలుగా ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా మీడియా మిత్రులు కూడా వందనాలు. ఈరోజు మా స్మిత్ అన్నయ్య కూడా మాతో ఉండడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ విషయంలో మీడియా బాధ్యతలు తీసుకున్న మాకు పొలిటికల్ వింగ్లో ఉన్న మా ఆత్మీయులందరికీ కూడా నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మా స్పాన్సర్స్ అందరిని ప్రభు దీవించును గాక. ఇలాంటి పనిలో నా వెంట ఉండే ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమె. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరిని దేవుడు దీవించు గాక. తెలంగాణలో, తమిళనాడులో, జానన్న, కర్ణాటక, దక్షిణాది రాష్ట్రాల్లో జానన్న, బిషప్ జానన్న తెలియని వాళ్ళు ఎవరు లేరు. జానన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధాప్యము, అనాథులకి, పిల్లలకి, మరి దైవజనులు పాస్టర్ గారు కానీ వీళ్ళ అందరికీ సహకారిగా గత 25 సంవత్సరాల నుండి ఎన్నో సేవలు చేసుకుంటా, ఎంతోమందికి చదువు చెప్పిస్తా, ఎంతోమందికి హాస్టల్ ఫీజు కట్టి, ఎంతోమందికి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలకు కూడా చదివించిన మన జానన్న బిషప్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ, నా వందనాలు తెలుపుతూ, ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇంకా కొన్ని వేల మందికి ఈ సహాయం ఈ ట్రస్ట్ ద్వారా, జానన్న ట్రస్ట్ ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మొన్న 23వ తారీఖున వెనుగళ్ల రాము గారు, రా వెంకటేశ్వరరావు గారు నేను చూసిన సెమీ క్రిస్మస్లో ఇంత గ్రాండ్గా జరిగిన సెమీ క్రిస్మస్ నేను చూడలేదు. అంత ఘనంగా దేవుడు జానన్న బిషప్ అయిన తర్వాత అంత ఘనంగా జరిపించారు. ఆ గ్రాండ్ సెమీ క్రిస్మస్లో కూడా కొంతమందికి వస్త్రదానం చేశారు. ఆయనకి ధన్యవాదాలు. ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని, ఈ సంఘం అభివృద్ధి చెందాలని, ఆయనకి ఇది చూసి నాకు జానన్న గారికి ఎంతో మేలు చేస్తున్నాడు. వచ్చింది దాచుకోకుండా పేద ప్రజలకి వస్త్రదానం కానీ, చదువులు కానీ, ఫీజులు కానీ, ఉద్యోగాలు, ఇటువంటి సహకారిగా ఉన్న వ్యక్తి ఇన్ని రాష్ట్రాల్లో మన జానన్న గారే నాకు కనబడుతున్నారు. కనుక ఆయన కుటుంబం, ఆయన బిడ్డలు అందరూ దీవించబడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ వందనాలు. సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏలూరు శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్ వారి గుడివాడ బ్రాంచ్ ప్రారంభోత్సవ ఆహ్వానము 19/12/2025 ఉదయం 9:31 మహేంద్ర అండ్ టయోటో షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభోత్సవ ఆఫర్లు: 5 సీటర్ బేసిక్ కాంబో, సీట్ కవర్స్, ఫెనో, ఫుల్ మ్యాట్, ఫిలిం, డోర్ వైజర్స్, స్టీరింగ్ కవర్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్, 150 వాట్ ఎల్ఈడి, డోర్ గార్డ్స్, నెక్ పిల్లో, హ్యాండిల్ క్రోమ్ కేవలం 24,999 రూపాయలు మాత్రమే. 7 సీటర్ బేసిక్ కాంబో కేవలం 29,999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల కార్లకు కావలసిన యాక్సెసరీస్ విజయవాడ ధరలకే గుడివాడలో.
హోల్సేల్ ధరలకే లభించును. శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్ మహీంద్రా అండ్ టయోటా షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. కాంటాక్ట్ 9492611789. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023-98227. Dr. Mohan Loya @gmail.com. డ్రైవర్ కావెలను లోయ మోహన కృష్ణ గారికి ఆల్కహాల్ సిగరెట్ అలవాటు ఉండకూడదు. శాలరీ నెలకి 18,000 నుంచి 20,000 రూపాయల వరకు. ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. 2 వాచ్మెన్లు కావలను. 15 రోజులు పగలు మరియు 15 రోజులు రాత్రి పనిచేయాలి. శాలరీ 15,000 రూపాయలు. ఆల్కహాల్ సిగరెట్ అలవాటు ఉండకూడదు. గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. కాంటాక్ట్ నంబర్ 77023-98227. వెల్కమ్ బ్యాక్. గుడివాడ రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా వెనుగండ్ల రాము ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతున్నాయంటే చూసి ఓర్వలేని కొంతమంది ఎమ్మెల్యేపై మరియు ఎమ్మెల్యే అనుచరులపై నిరాధారణ ఆరోపణలు చేయడం సరికాదని నందివాడ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దానేటి సందేశరావు మండిపడ్డారు. ఇటీవల సోషల్ మీడియా మరియు పలు దినపత్రికలలో మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నందివాడ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందివాడ మండలం టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరుడు 10 కోట్లు దోచుకున్నాడంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటిని కొన్ని దినపత్రికలు ప్రచారం చేయటం ఆ పత్రికల యొక్క దిగజారుడుతనానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. అభివృద్ధి లేని గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టిస్తున్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాముపై ఎటువంటి నిందలు వేయటం సరికాదని, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రముఖ దినపత్రికలు ఛానల్స్ సైతం ప్రచారం చేయటం వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందంటూ మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, ఏసుపాదం మరియు నందివాడ మండల కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. కావాలో అన్నీ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. నిరంతర ప్రక్రియ. డబ్బులు వసూలు చేయటం అంటే నేను ఏఎంసీ చైర్మన్గా రైతుల వద్దకు ఎమ్మెల్యే గారితో పాటు ఎన్నోసార్లు గ్రామాల్లోకి వెళ్ళాం. ఆ రోజున రైతులు వర్షం, వరద, మామూలుగా తుఫాన్లు వస్తాయని చెప్పి అడావుడిలో పచ్చిగా ఉండి కొన్ని రోజులు ఇంకా ఆగేటువంటి పంటలు కూడా మిషన్తో కట్ చేసి రోడ్ల మీద పోయటం జరిగింది. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్స్ దగ్గర డ్రైయర్ కెపాసిటీ తక్కువగా ఉండి అన్నీ కూడా ఒకేసారి తీసుకునేటువంటి పరిస్థితి లేక రైతులు ఇబ్బంది పడి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి మిల్లులు డ్రైయర్ కెపాసిటీ లేదు కాబట్టి ఆయనకు తెలిసినటువంటి ఇతర జిల్లాలలో ఉన్నటువంటి మిల్లర్స్తో మాట్లాడి కలెక్టర్ గారిని పిలిపించి 2 రోజులు కలెక్టర్ గారితో రివ్యూ మీటింగులు పెట్టి వాళ్ళకు సంబంధించి కొన్ని ఆంక్షలు సడలించి ఈజీగా ఆ ఒడ్లు తీసుకువెళ్ళి వేరే జిల్లాలకు పంపించే విధంగా ఒక రైలు బోగీలను కూడా ఏర్పాటు చేయించి వారికి అసౌకర్యం కలగకుండా రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ జరిగి ఉండకపోవచ్చు. ఇక్కడి నుంచి గుడివాడ నియోజకవర్గంలో ప్రతి గింజ కూడా మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మిల్లులకే కాకుండా ఇతర జిల్లాలకు తరలించే విషయంలో ఎంతో శ్రద్ధ వహించి సంచులు ఇచ్చే విషయంలో కానీ
ట్రావెలింగ్ ఏర్పాటు చేసే విషయంలో మన ఆర్టీఓ గారిని పిలిపించి ఎక్కడ లారీలు ఉంటే అక్కడ వాటిని ఏర్పాటు చేయించి వాటిని మన రైలు ఏర్పాటు చేయించి వాటికి తరలించి రైతులకు ఎంతో సౌకర్యవంతంగా చేసి వారికి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. ఎవరైనా రైతు మేము డబ్బులు ఇచ్చాం, మేము తీసుకున్నారు, మమ్మల్ని వసూలు చేశారు, పలానా వ్యక్తి మమ్మల్ని డబ్బులు అడిగారు అని చెప్పి మీరు నిర్భయంగా వచ్చి ఆఫీసులో తెలియజేయచ్చు. ఎవరైనా కానీ తెలియజేస్తే వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు పొద్దునుంచి సాయంత్రం వరకు బండి వేసుకునో ఆఫీసులోనో ఇంటికాడో సామాన్య వ్యక్తిలాగా దొరుకుతూ ఉన్నారు. పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు కూడా, వైసీపీలో పనిచేసిన వ్యక్తులు కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి సమస్యలు చెప్పుకునే వెసులుబాటు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నది. నువ్వెవరో, నువ్వు ఎందుకు వచ్చావు అనేటువంటి ప్రశ్నలు చేసేటువంటి పరిస్థితి కానీ అడ్డుకునే పరిస్థితి కానీ లేదు. సామాన్యమైనటువంటి ప్రతి వ్యక్తి ఎమ్మెల్యే గారిని కలుసుకునేటువంటి సంస్కృతి గుడివాడ నియోజకవర్గంలో ఈ 18 నెలల్లోనే చూసాం. నేను కూడా చాలామంది నాయకుల దగ్గర పనిచేశా. శనివారం ఆదివారం నెలకి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే క్యూ కట్టి రోడ్ల మీద నుంచుని ఎప్పుడు వస్తున్నారో తెలుసుకుని ఆ రోజు పొద్దుగూకే వరకు ఉండి చెప్పుకునేటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో చాలా నాయకులు చాలా విషయాల్లో అన్నీ చూసాం మనం. నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. కానీ మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు పొద్దున్నే 6 గంటలకు బండి వేసుకుని టీ కొట్టు కాడ కనపడుతున్నాడు, హోటల్ కాడ కనపడుతున్నాడు, సెంటర్లో కనపడుతున్నాడు. 10 గంటల కానించి ఇంటికాడ, 10 దాటితే ఆఫీసులో, లేదంటే ఏదో ఒక ఊరు. ఏందన్నా ఇది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను కూడా ఆయనతో పాటు తిరుగుతూ ఉంటా. ఈ పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం తిరుగుతూనే ఉంటున్నాం ప్రతిరోజు. ఇదేనా అంటే మనకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ప్రభుత్వం మనకు ఒక బాధ్యత గల పదవి ఇచ్చింది. ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చేసే ప్రతి పనిలోనూ మనం అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేయాలో అది చేసి మనకిచ్చిన పదవిని ఎంజాయ్ చేయటం తప్ప మనమేమి చేయటం, మనకేం చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి మాటలు ఎమ్మెల్యే గారు నోటి మనం ఎన్నోసార్లు ఇన్నుంటా. నేను కూడా ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నాను కాబట్టి. ఇంకొక విషయం, డబ్బులు వసూలు చేస్తున్నారనేటువంటి దుష్ప్రచారం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న సందర్భంలో ఏదో ఒకటువంటి అసత్య ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్ళకోకుండా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక వర్గం చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది. దీనికి రాజకీయ మనుగడ లేనటువంటి వ్యక్తులు మంచి చేసే వ్యక్తిని ప్రజల్లో చెడుగా చిత్రీకరించాలి, చేసే పనిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకోకుండా ఇతనేదో తప్పు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి రాష్ట్ర నాయకత్వంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఇక్కడ ఒక వర్గం పనిచేస్తూ ఉన్నది. ఆ వర్గం ఎవరో కూడా ఎమ్మెల్యే గారికి తెలుసు, మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ గమనించి జరుగుతున్న అభివృద్ధిని, ఎమ్మెల్యే గారి మనస్తత్వాన్ని మీరు అందరూ అర్థం చేసుకుని మాకు ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి మీరు తోడుగా ఉండాలని ఆశిస్తూ, ఎమ్మెల్యే గారు డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంటే అసలు ఎమ్మెల్యే గారు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో ప్రజలకి, గుడివాడ నియోజకవర్గానికి, రాష్ట్రానికి మొత్తం తెలుసు. ఎమ్మెల్యే గారు ఏ స్టేజ్లో గుడివాడ వచ్చారు, ఏ స్టేజ్లో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు, ఏ స్టేజ్లో ప్రజలకి సేవ చేసే విషయంలో ఎంత ఖర్చు పెట్టారు అనే విషయం ఈ గుడివాడ నియోజకవర్గం కాదు రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలుసు. ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో తెలుసు, ఆయన ఎంత ఖర్చు పెట్టాడో కూడా తెలుసు. అటువంటి విషయాల్లో ఇవాళ వచ్చే 1,00,000, 2 లక్షలు, కోటి ఆయన యొక్క స్టేటస్, ఆయనకున్న ఆదాయంలో ఎన్నో వంతు అనేది ప్రజలు గమనించాలి, నాయకులు గమనించాలి. ఆరోపణ చేసే ముందు వ్యక్తి యొక్క బలము బలహీనత గమనించి ఆరోపణ చేయాలని, అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్లో అపాసుపాలు కావద్దని, దీని ద్వారా ప్రజలను తప్పుదార పట్టించొద్దని. ఎమ్మెల్యే గారి యొక్క విధానం ఒకటే, ఆయన ఇక్కడ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అందరికీ నమస్కారం అండి. మరి నందివాడ మండల పార్టీ అధ్యక్షుని నేను. మా మండలం తరపున ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి గత కొద్ది రోజులుగా దినపత్రికలు వస్తున్నటువంటి వార్తా విశేషాలు కానివ్వండి, మరి అలాగే సోషల్ మీడియాలో కొన్ని సోషల్ మీడియాలలో పెట్టేటటువంటి పోస్టుల విషయంలో మరి మా ఎమ్మెల్యే గారి మీద కానీ, ఆయన వెనకాల ఉన్నటువంటి అనుచరుల మీద కానీ జరిగేటటువంటి వాటిలన్నింటినీ కూడా క్లుప్తంగా
అసలు ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఖండిస్తూ ఆ ఆరోపణలను నిరాధారమని ఖండిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు అనుచరులు కానీ ఈ మధ్యన ఏదో కోట్లలో దోచేశారనో ఇంకోటనో పెడతా ఉన్నారు. అసలు 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు వెనకాల ఉన్న అనుసరి తినేసాడు అనడానికి ఇక్కడ అంత పెద్ద విషయాలు ఏమైనా ఉన్నాయా, జరిగినాయా? ఎవరో పత్రికా విలేకరులు కొంతమంది విలేకరులు కొన్ని పేపర్లలో వేయటం జరిగింది. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ సరిపోల్చడం కాదు, విలేకరులందరినీ కూడా వారితో పోల్చడం కాదు. ఒక్కసారి విజ్ఞతగా విలేకరులందరూ కూడా నా మనవి ఏంటంటే మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఒక వార్త మీ దగ్గరకు వచ్చినప్పుడు దానిలో నిజమెంత, నిజాయితీ ఎంత ఉందని చెప్పి దాన్ని క్లుప్తంగా మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి ఆ వార్త అనేది ప్రచురిస్తే బాగుండేది. మరి దాన్ని ఎవరో ఒకరు చేసిన పనికి అందరినీ అని కాదు, కానీ దాన్ని ఒక నా విజ్ఞప్తిగా కూడాను, మరి లేకపోతే డిమాండ్ అనుకుంటారో లేకపోతే మీ బాధ్యతగా నేను చెప్తున్నాను మీకు. అసలు దాంట్లో నిజమేంటి, ఎలా ఉన్నాయి, విలువలుండి నిజమైన వార్త అయిన మీ దగ్గర ఆధారాలు ఉంటే రాయండి, తప్పులేదు. వెళ్ళండి, గుడ్. మేమందరం కూడా మిమ్మల్ని కూడా అభినందిస్తాం. అట్లా కాకుండా లేనిపోయినటువంటి నిరాధారాలన్నీ కూడా రాసి మాకు మీపై ఉన్నటువంటి విలువలు కూడా కొంత తగ్గించుకునే కార్యక్రమం చేయొద్దని చెప్పి దయచేసి మనవి చేస్తూ, మరి కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు ఎమ్మెల్యే గారిని అధిష్టానం దూరం పెట్టిందని, అదని ఇదని చాలా అవాకులు పేలుతూ ఉన్నారు. మరి ఎందుకనంటే ఎమ్మెల్యే గారిని ఏ రకంగా అధిష్టానం దూరం పెడుతుందండి? 30 సంవత్సరాల నుంచి మన గుడివాడ పరిస్థితి ఏంటి, మన నియోజకవర్గ పరిస్థితి ఏంటి? దీనిలో ఇంతవరకు మరి 18 నెలల కాలం అయింది ఎమ్మెల్యే గారు, మా గవర్నమెంట్ వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా 18 నెలల కాలంలో ఈయన చేసినటువంటి పనులకు దూరం పెట్టారా? ఏం చేశారని అంటే దగ్గర నాకు తెలిసి మా మండలం ఉంది, నందివాడ మండలం. మా మండలంలో ఎప్పటి నుంచో 15-20 సంవత్సరాల నుంచి కూడా నోసుకున్నటువంటి కాలువలన్నీ కూడా పూడికలు తీపిచ్చినందుకు ఎమ్మెల్యే గారిని గవర్నమెంట్ సీఎం గారు ప్రభుత్వం పక్కన పెట్టిందా? మరి అలాగే కొన్ని పంట కాలువలు తవ్వించాము. దానికోసం మొన్న వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఒక చిన్న ఉదాహరణ, ప్రతి సంవత్సరం కూడా మనకు ఫ్లడ్ వస్తూ ఉంది. మరి ఎమ్మెల్యే గారు వచ్చిన సంవత్సరం ఫస్ట్లో వచ్చిన ఫ్లడ్కి మరి ఎంత నష్టం జరిగింది? మరి మొన్న కూడా వచ్చింది అంతకంటే ఎక్కువ, ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ వర్షాలు వచ్చినాయి, అంతకంటే ఎక్కువ వరద వచ్చింది, అంతకంటే ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. మరి ఎందుకని ఈ సంవత్సరం ఎక్కడ కూడా ఎకరం పోయిందనో లేకపోతే ఎక్కడ మునిగిపోయినాయనో పేరు రాలా? దానికి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కృషికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి తుఫాను వచ్చినటువంటి మొన్న వర్షాకాలం మనం చూసుకోవచ్చు, ఆయన ముందు చూపు. అలాగే మరి మా మండలంలో కూడా దగ్గర 10 కోట్ల రూపాయలతో రోడ్లనే కానీ, డొంక రోడ్లే కానీ, ఇంకా చాలా అంగన్వాడీలు అన్నీ అభివృద్ధి చేశారని చెప్పి పక్కన పెట్టేసిందో మరి నాకు అర్థం కావట్లా. మరి అలాగే గుడ్లవల్లేరు మండలం దగ్గర ఇప్పటికి ఆయన వచ్చింది 18 నెలల కాలంలో 15 కోట్ల రూపాయల పైన పనులు చేసాం. అలాగే వారు కూడా డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ పనులు కూడా మళ్ళీ ఒక 5-6 కోట్లతో చేసాం. మరి రూరల్ మండలం కూడా 9 కోట్లు పనులు చేసాం. అట్లాగే డ్రైనేజీ ఇరిగేషన్లు చేసాం. మరి ఇవన్నీ చేసినందుకు ఆయన మీద ఎట్లా దుష్ప్రచారాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. మరి అలా గుడివాడని తీసుకుంటే ఒకప్పుడు ఎందుకు 18 నెలలు 2 సంవత్సరాల కిందట గుడివాడ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉంది గుడివాడ? మరి గుడివాడికి ఎక్కడ తెచ్చి ఎన్ని కోట్లు ఆయన నిన్నటిదాకా మన గోతుల్లో నడిచినటువంటి బైపాస్ రోడ్డే నిదర్శనం ఆయన చేసిన పనికి. మరి ధనియాలపేట ఉంది, ధనియాలపేట ఎలా ఉండేది? దానికి 3 కోట్ల రూపాయలు దగ్గర పెట్టి రోడ్లు పోస్తున్నారు. శ్రీకాళహస్తి కాలనీకి అయితే నిన్నటిదాకా తాగుదాకా మంచినీళ్ళు లేవు, అలో లక్షణ అన్నారు. మరి వాళ్ళకి పైప్ లైన్ వేసారు. మరి అలాగే వాంబే కాలనీ కానీ అన్నీ ఒకటని కాదు. మరి గుడివాడ డ్రైనేజ్ విషయంలో వచ్చిన తర్వాత ఆయనే స్వయంగా పారబట్టి డ్రైనేజీలో ఆ సిల్ట్ బట్టి వాళ్ళు ఎవరికారు ఎమ్మెల్యే గారు తీశారనే ఉద్దేశంతో ఎవరి కాళ్ళే కూడా దగ్గరుండి ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రమేణా మారితే అక్కడ సిల్ట్ వేయటం మానేయటం, ఇళ్ళ దగ్గర చెత్త వేయకుండా బళ్ళ మీద ఇవన్నీ కూడా ఆయన స్వయంగా చేయబట్టి వాళ్ళందరూ కూడా ఆయన ఫాలో అవ్వబట్టి ఇవన్నీ జరిగినాయి. మరి ఇవన్నీ చేసినందుకు మరి అధిష్టానం మరి ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టిందా అని చెప్పి వీళ్ళందరికీ సూటిగా నేను ప్రశ్నిస్తూ, మరి ఇంత 18 నెలల్లోని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కదా ఎమ్మెల్యే గారు. మరి ఇంతకుముందు 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ప్రభుత్వాలు ఏం చేసినాయి అన్నీ గమనించాలి. మీరు కూడా రాసేటప్పుడు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. దయచేసి మీరు వార్తలో ఉన్నటువంటి దాన్నే కాకుండా ఆయన చేసే మంచి పనులు కూడా కొన్ని పేపర్లో తీసుకొచ్చి రాస్తే ఎంతో మీ మీద మేమందరం, మాకు ఇప్పటికి కూడా అందరు పాత్రికేయ విలేకరులన్నా, పేపర్లన్నా, పత్రికలన్నా మాకు ఎంతో గౌరవం. మేము ఎప్పుడు విలువలకే కట్టుబడి ఉంటాం, మీరు కూడా విలువలకే కట్టుబడి ఉంటారని చెప్పి మేము నమ్ముతున్నాము. దయచేసి
ఆయన చేసే అభివృద్ధిని రాయకపోయినా మేము బాధపడం. కానీ ఇలాంటి వార్తలు వచ్చేటప్పుడు అసలు ఆ వార్తను ఒకసారి మీరు ఆ వార్త మూలాన్ని తీసుకొని ఎంక్వైరీ చేసి రాస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇటువంటి వార్తలు రాసిన వాళ్ళ మీద కూడా అధిష్టాన పైన యాజమాన్యం కూడా కొంచెం ఒకసారి ఆలోచించి చర్యలు తీసుకోవాలని కూడా నేను చెప్తూ, సోషల్ మీడియాలో అయితే మరీ దారుణంగా పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక విధంగా చాలా బాధాకరమైన విషయాలు. నేను కొన్నే చెప్పాను, చెప్పాలంటే టైం చాలదు. ఎమ్మెల్యే గారు వచ్చాక ఏం చేశారనేది గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలుసు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. ఇవన్నీ మేము చెప్పుకోలేకపోవడం కూడా కొంత మా మైనస్సే. మేము కూడా ఎప్పటికప్పుడు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మేము ఈరోజు ఈ కార్యక్రమం చేశారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పుకోకపోవడం కూడా మాది కూడా కొంత మైనస్ ఉంది. దయచేసి ప్రజలందరూ గమనించండి, ఇటువంటి వార్తలు దయచేసి నమ్మవద్దని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఈ రోజున నందివాడ మండలం తరపున ప్రెస్ మీట్ పెడతాం. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ పత్రికా విలేకరులు కొంతమంది కావాలని ఎమ్మెల్యే గారి మీద, మన ఆఫీసులో ఉన్న వాళ్ళ కుర్రాళ్ళ మీద అలాగే చెడు ప్రచారం చేయడానికి అలవాటు పడ్డారు. అది కరెక్ట్ కాదు. ఆయన నిరంతరం ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల్లోనే అందుబాటు ఉంటూ ప్రతిరోజు నిత్యం ఏ ఊరు ఏంటి ఎక్కడ అని కూడా తిరుగుతున్నారు. అలాగే మన నందివాడ మండలంలో సుమారు 10 కోట్ల పైనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రతిరోజు కూడా జనాల్లో తిరుగుతున్నారు. అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కూడా, మీడియా మిత్రులు కూడా నమస్కారం చెప్తున్నాను, నిజాలు చెప్పండి. లేనిపోయిన అపండాలు ఎమ్మెల్యే గారి మీద కానీ మా అనుచరుల మీద కానీ ఎవరి మీద కూడా వేయొద్దండి. మీరు నిజాలు ఎంక్వైరీ చేసుకొని మీరు చేయండి. అంతేగాని మీరు ఇలా చేయటం అది కరెక్ట్ కాదు. ఏదోటి దుష్ప్రచారం చేయడానికి అలవాటు పడ్డారు. 20 సంవత్సరాల్లో గత 20 సంవత్సరాల్లో ఏనాడు కూడా అభివృద్ధికి నూతన గుడివాడ. అలాంటిది ఈ రోజున ప్రతి మండలంలో కూడా ఇవాళ అన్ని చుట్టుపక్కల మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా అలా చేయొద్దు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. కొన్ని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారి మీద చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మా మార్కెట్ చైర్మన్ గారు కానీ వాళ్ళ మండల పార్టీ అధ్యక్షులు కానీ రాధాకృష్ణ గారు అంతా చెప్పారు సబ్జెక్టు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో సుమారు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు వర్కులు జరిగినాయి. మీరు నిజాన్ని చెప్పండి, అంతేగాని కావాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు వెనకాల ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గం అంతా ఒక్కటే 53,000 ఓట్లు మెజార్టీతో గెలిపించారు. వాళ్ళని దూరం చేయాలని చెప్పి మీరు వాళ్ళ లేనిపోని వార్తలు అసత్యాలు రాస్తే వాళ్ళ విలేకరుల మీద ఉండే గౌరవం పోతుంది. విలేకరు అంటే సమాజంలో గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిజం ఉంటే రాయండి. అంతేగాని మీరు ఎవరో చెప్పారని నోటి మాట మీదగా పేపర్లో ఇష్టారాజ్యంగా రాస్తే, ముందుగా ఎవరైతే విలేకరులు రాశారో వాళ్ళ మీద యాజమాన్యం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలాఖరు ఆదివారం నిర్వహించే సమావేశం నేడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం నుండి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు పొట్లూరి వంశీని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు సత్కరించడం జరిగింది. వైద్య రంగంలో ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా సంస్థ సభ్యులు కొనియాడారు. అనంతరం 2 వ్యక్తులకు ఆరోగ్య సమస్యలకు వైద్య సదుపాయం అందించేందుకు గాను ఒక్కొక్కరికి ₹5,000 చెక్కును ముఖ్య అతిథి చేతి మీద అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాగంటి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ లంక దాసరి ప్రసాద్, మానవతా సంస్థ అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి, దండమూడి విజయలక్ష్మి, బండారు రాధాకృష్ణమూర్తి, సెక్రటరీ పద్మజ మరియు మానవతా సంస్థ సభ్యులు పాల్గొనడం జరిగింది. సంస్థ ఇందాక వివరించారు, అనే విషయాలు కూడా పెద్దలు కూడా వివరించారు. అదే రీతిగా మరి మున్ముందుగా మరి వంశీ గారిని పరిచయం చేయడం, వంశీ గారి సన్మాన కార్యక్రమం, ఆ తర్వాత భక్తుల ప్రసంగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏమైనా వారితో కూడా మాట్లాడాలి, వారి మాటలు వినాలి, మన సంస్థ మనసు కూడా తెలుసుకోవాలి. మన సంస్థ మనసు తెలుసుకుని మల్లెలు పోయించాలి. వాళ్ళు మన సంస్థ మనసు తెలుసుకుని మల్లెలు కూడా పోయించాలి. ఆ మల్లెలు గువాడి కూడా మనందరూ కూడా తేలియాడాలి. కాబట్టి ఈ తేలియాడే క్రమంలో ముందుగా మన వంశీ గారి గురించి తెలుసుకుందాం. ఆయన తెలుసుకున్నాక వారి కార్యం తెలుసుకున్నాక వీరి కోసం ముందు వివరించిన తర్వాత మనం టైం పెట్టి వాళ్ళు మాట్లాడే టైం మాట్లాడుకుందాం. మరి డాక్టర్ వంశీ గారు పొట్టూరి గంగాధర కుమారుడిగా చిరపరిచితం, అలాగే సేవా రంగంలో కూడా చిరపరిచితం, అలాగే యూత్ ఐకాన్లు కూడా చిరపరిచితం, అలాగే పరిచితులు కాని వాళ్ళు కూడా చిరపరిచితులు వీళ్ళు.
రామా నర్సింగ్ హోమ్ అన్నా, అలాగే మాగంటి వారి క్లినిక్ అన్నా, అందరికి కూడా చిన్నారులకి పెద్దలకి కూడా. కాబట్టి చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా వీళ్ళు వైద్యం చేస్తున్నారు. చిన్నారు ఉన్న ప్రాణం, ఆ ప్రాణం నిలబెట్టేది వాళ్ళు, అలాగే పెద్దలు కూడా ప్రాణమే, పెద్దల ప్రాణం నిలబెట్టేది వారు. అందువల్ల మరి ఈ సందర్భంలో మనం ఒక సర్వీస్ స్లేవ్స్గా తయారయ్యారు. సర్వీస్ స్లేవ్స్, వి ద పీపుల్ బికమ్ ది సర్వీస్ స్లేవ్స్, సర్వీస్ బానిసలు ఉన్నాడు అందరూ కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఇక్కడ మాకు. ఒకటి. రెండో పాయింట్ వచ్చేప్పటికల్లా, వి ద పీపుల్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. వి ద పీపుల్ రిటైర్డ్ లాంగ్ బ్యాక్ బట్ నాట్ టైర్డ్, స్టిల్ వర్కింగ్ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ద సొసైటీ అండి. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రిటైర్ అయినా అనుకోకుండా సర్వీస్ చేసుకుంటూ పోతే టైర్లెస్గా ఉంటుందన్నమాట. అందువల్ల కీప్ దట్ ఇన్ మైండ్ ఆల్ ఆఫ్ యూ. మా దాంట్లో యువకులు తక్కువ ఉన్నారు, మరి ఆ యువకుల్ని చేసే బాధ్యత మరి అట్లాంటి యువకుల మీద కూడా ఉంది. మరి ఆ యువకులేమో ఎప్పుడూ కనపడుతుంటారు, మరి రోజువారీ కార్యక్రమం కూడా వచ్చి మాకు చేయదిస్తే ఇంకా ఆనందిస్తాం. అందువల్ల సభాకార్యం ఉన్నప్పుడే కాకుండా అయిపోతే అంతవరకు చాలు. పోతే నెక్స్ట్ మన గంగాధరరావు కుమారుడు వీరు బోరన్ ఇన్ గుడివాడ 1976. గంగాధరరావు గారికి శారదా గారికి పుత్రుడు, పుత్రరత్నం, అలాగే పుత్ర వైద్యం అనుకోవాలి ఈ రోజున. ఎందుకంటే చాలా సర్వీస్ చేస్తారు. పేరు సర్జన్. స్కూలింగ్ ఎట్ లిటిల్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ గుడివాడ. MBBS ఫ్రమ్ కర్ణాటక యూనివర్సిటీ ధన్బాద్ అండ్ జనరల్ సర్జరీ ఫ్రమ్ మహేష్ మణిపాల్ అకాడమీ. రిజిస్టర్డ్ ఇన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, Nihans, Hyderabad. FIMIS from Best, Bangalore Best Namata. Practiced in the Sri Rama Nursing Home, Gudivada. ఈ భార్య భర్తలు ఇద్దరు సీతారామస్వామి గారు, జయలక్ష్మి గారు, వాళ్ళు మాట్లాడినాక మేము మాట్లాడితే తేలిపోతుంది. వాళ్ళ అనుభవంతో చాలా మంచి మాటలు చెప్పారు. పాడగలనో లేదో అని చెప్పి తెలుగులో, ఇంగ్లీష్లో అనర్గళంగా చాలా చక్కగా హృదయంగా అతుకునేది పాడుతున్నారు. డాక్టర్స్ అయినా మేము మా వృత్తిలో మేము గొప్ప, కానీ బయట సమాజంలో మీకు అందరూ చాలా చిన్నవాళ్ళం, అంటే మీరు సేవాభావంలో. సో మేము కూడా ఇప్పుడే మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం, ఇప్పుడే ప్రజల్లోకి వెళ్తాం, ఏదైనా చేయాలనే తపన ఇప్పుడే మాకు వచ్చింది. సో అందుకని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తాం. మేము రియల్గా సేవ చేయలేకపోయినా మీకు కొంతవరకు మేము ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం. మీరు ఎప్పుడైనా పెద్ద మీటింగ్ పెట్టుకుంటే ఈ డాక్టర్ పొట్లూరు గంగాధరరావు గారు IMA హాల్ వాళ్ళ నాన్నగారు చేస్తున్న వాళ్ళు మేజర్ డోనర్ వలన ఈ హాల్ మనం కట్టడం చేయగలిగాం. సో అటువంటి వాటికి మెయింటెనెన్స్ ఛార్జ్ మట్టుగా తీసుకుని మనం ఇచ్చాము లాస్ట్ టైం కూడా. ఇంకోసారి ముందు కూడా అటువంటి కార్యక్రమాలకి వంశీ కానీ నేను కానీ ముందుంటాము. అట్లాగే మీకు డైరెక్ట్గా క్యాష్ ఇవ్వకపోయినా మేము, మీరు ఎవరైనా రియల్ పేషెంట్, పూర్ పేషెంట్ అని చెప్తే వంశీ కానీ ఇంకా డాక్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. మాకు చెప్తే మ్యాక్సిమం కన్సెషన్ ఇప్పించగలుగుతాము. సో అంటే డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి కన్నా డైరెక్ట్గా మేము పేషెంట్ని హెల్ప్ చేయగలుగుతాం. మీరు మా దగ్గరికి వచ్చినా సరే, ఎవరైనా సరే IMAలో అందరు డాక్టర్స్ ముందుంటారు. సో అట్లా మీరు పేద పేషెంట్స్ని డైరెక్ట్గా క్యాష్ బెనిఫిట్ చేయకుండా ఇట్లా ఇండైరెక్ట్గా చేయొచ్చు. అట్లాగే డాక్టర్ వంశీ ఈ సన్మానానికి ఎప్పుడో అర్హుడు, కానీ ఆయన టైం దొరకదు, చాలా బిజీ. సో తను కూడా ఎంత హార్డ్ వర్క్ అంటే చెప్పలేను. తను పడుకునేది కూడా చాలా తక్కువ. సో తన హెల్త్ కూడా చూసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం మారాడు. సో ఎంత హార్డ్ వర్క్ అంటే చెప్పలేను. కావాలని బెంగళూరు వెళ్ళి లాప్రోస్కోపిక్ సర్జరీ గుడివాడలో లేదని చెప్పి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి చాలా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనమాట. చిన్న కుట్లు కూడా ఎక్కువ లేకుండా చేస్తారు. అది వంశీ గారు మొదలు పెట్టారు గుడివాడలో. అటువంటి మేజర్ సర్జరీస్ కూడా చాలా తక్కువ రేటుకి చేస్తున్నారు ఇక్కడ. అట్లాగే లేని వాళ్ళకి కూడా సాయం చేస్తారు. వాళ్ళు గంగాధరరావు గారి జీన్స్ ఎక్కడ పోతుంది అట్లాగే. సో మరిన్ని కార్యక్రమాలు చేయాలని మానవతా స్వచ్ఛంద సంస్థ కూడా మా తోడ్పాటు అందిస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇట్స్ అన్ ఆనర్ అండి మీ అందరి మధ్యలో ఇవాళ నుంచి మాట్లాడుతూ అనేది ఇట్స్ రియల్ ఆనర్. మనకున్న ఈ ప్రస్తుత సమాజంలో 70 ఏళ్ళు పైబడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక హీరో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ 70 ఏళ్ల జీవన ప్రయాణంలో మీరు ఎన్నో కష్టాలు చూస్తుంటారు, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉంటారు, ఎన్నో విజయాలను సాధించుంటారు.
ఒక కుటుంబ పెద్దగా పిల్లలను కని పెంచి ప్రయోజకులను చేసిన మీ అందరూ ఒక గొప్ప స్ఫూర్తి నేను ప్రయాణాన్ని మాకు పరిచయం చేసినట్టు అవుతుంది. దాన్ని అడిగితే ఆ ప్రయాణం చేసిన వాళ్ళు ఇప్పటికీ చేస్తున్న వాళ్ళందరూ టార్చ్ బేరర్స్ అని నేను అనుకుంటాను. మీ అందరి మధ్యలో ఇవాళ ఉండడం, ఈ సమయాన్ని గడపడం ఇట్స్ బిగ్ ఆనర్ అండి. మన దేశంలో యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇండియన్ ఇస్ 75 years, 75 ఏళ్ళు. ఇదే 1995 సంవత్సరంలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 65 years. ఈ 30 ఏళ్ళలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 10 ఏళ్ళు పెరిగింది. అదే కనుక మన సింగపూర్, సౌత్ కొరియా, జపాన్ ఇలా ఆలోచిస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి 85 years. ఈ 75 years అనేది జనరలైజ్డ్గా భారతదేశం మొత్తాన్ని అనుకుంటే మన 75 years. దానిలో చాలా అన్డెవలప్డ్ స్టేట్స్ ఉంటాయి, మిజోరాం, మేఘాలయ అలాగా. మనం సౌత్ ఇండియన్ కనుక కన్సిడర్ చేస్తే మన యావరేజ్ లైఫ్ స్పాన్ ఎనీవేర్ బిట్వీన్ 80 to 85 years ఉంటుంది ఇప్పుడు. అయితే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే రిటైర్మెంట్ని 60 ఏళ్ళకి ఫిక్స్ చేసేసింది. సో మనందరం 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతున్నాం జాబ్లో ఉన్న వాళ్ళు. మనకు తెలియని విషయం ఏంటంటే 60 నుంచి 85 ఏళ్ళు అంటే 25 years, ఆల్మోస్ట్ ఒక 25% ఆఫ్ లైఫ్ స్పాన్ రిటైర్ అయ్యేంతవరకు గడపాల్సి వస్తుంది. మనం చిన్నప్పుడు దాన్ని ప్రిపేర్గా ఉండేవాళ్ళం కాదు. 60 ఏళ్ళు రిటైర్ అంటే ఏముంది, ఇంకేం ఉండదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకునేవాడు. ఇప్పుడు అలా కాదు. మన జీవితంలో ఒక ఆల్మోస్ట్ 30% ఆఫ్ లైఫ్ ఈజ్ పోస్ట్ రిటైర్మెంట్. సో నన్ను మానవతా సంస్థ వాళ్ళు పిలిచినప్పుడు 2 విషయాల గురించి చెప్దాం అనుకున్నాను. ఒకటి, రిటైర్ అయ్యేవాళ్ళు చేయాల్సిన విషయాలు ఏంటి, రెండవది రిటైర్ అయిపోయిన తర్వాత చేయాల్సిన విషయాలు ఏంటి అనేది. సో మనం మన కామన్ ఉద్దేశం ఏంటంటే రిటైర్మెంట్ అంటే ఇట్ ఈస్ బై టు టెన్షన్ అండ్ హై టు పెన్షన్ అనుకుంటాం మనం. కానీ యాక్చువల్లీ అది నిజం కాదు. టెన్షన్ డజంట్ రిటైర్, ఓన్లీ ఆఫీస్ రిటైర్ అవుతుందంటే. మనం రిటైర్ అయినంత మాత్రాన మన టెన్షన్లన్నీ తగ్గిపోతాయి అనేది ఇట్స్ ఫాల్స్, ఇట్స్ మిస్నామర్ యాక్చువల్లీ, కరెక్ట్ కాదు అది. సో ఇప్పుడున్న జనరేషన్లో మనం పెళ్లి చేసుకునే ముందు ఎలా ప్రిపేర్ అవుతామో రిటైర్మెంట్ కూడా అలాగే ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి కొన్ని మీకు టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఎలా చెప్తానంటే రిటైర్ అనే పదంతోనే చెప్తాను. RETIRE. ఫస్ట్ ఈజ్ ఆర్, యూ షుడ్ రీఇన్వెస్ట్ ఇన్ రిలేషన్షిప్స్. మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వైఫ్ ఈజ్ ద బాస్ ఆఫ్టర్ రిటైర్మెంట్. మనం కాలేజీలో బాస్లను చూస్తుంటాం, ఆఫీసుల్లో బాస్లను చూస్తుంటాం, చాలా ఉద్యోగాలు చేస్తుంటాం, ఆఫీస్ బాస్లు అందరూ మారి ఉంటారు. కానీ మనకి ఇప్పుడు మిగతా జీవితం మొత్తం మిగిలేదు ఒకటే ఒకరు బాస్, మన వైఫ్. సో ఇప్పటి నుంచి మీకు ట్రాన్స్ఫర్స్ ఉండవు, రిసిగ్నేషన్స్ ఉండవు. అయితే ఏంటంటే రిటైర్మెంట్ చేయాల్సిన ఛాన్స్ కూడా ఉండదు. మనం మన బాస్ కింద పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసేవాళ్ళం. తర్వాత ఇంటికి పంపించేవాడు బాస్. ఈ బాస్ అలా కాదు, యూ హ్యావ్ టు వర్క్ 24/7. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక గొప్ప ఫెసిలిటీ ఉంటుంది ఈ బాస్కి. సో మన చుట్టూ ఉంటారు, మనం మానిటర్ చేస్తూనే ఉంటారు. సో ఈ రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలి అంటే, మీ బాస్ని సాటిస్ఫై చేయాలంటే మీకు 2 రూల్స్ చెప్తాను. రూల్ నెంబర్ 1, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 2, డోంట్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. నెక్స్ట్ ఆర్ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ ఈ ఈజ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. మనం ఉద్యోగాలు చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు మనల్ని సపోర్ట్ చేసిన వైఫ్కి థ్యాంక్స్ చెప్పడం చాలా తక్కువ సందర్భాల్లో చెప్తాం. చాలాసార్లు ఇగ్నోర్ చేస్తాం. యాక్చువల్లీ చెప్పాం, మనం వైఫ్కి థ్యాంక్స్ చెప్పాం. ఇట్స్ హై టైమ్ యూ సే థ్యాంక్ యూ టు యువర్ వైఫ్. సో ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్, అది కూడా ఇన్స్టెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలి గ్రాటిట్యూడ్ని. పొద్దున్నే మంచి కాఫీ ఇచ్చారనుకోండి, థ్యాంక్ యూ చెప్పండి. గుడివాడ రైలుపేటలో 22వ వార్డు MRPS అధ్యక్షుడు వర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో 8వ ప్రపంచ మాదిగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MRPS అధ్యక్షులు కంచాల సుధాకర్ పాల్గొని మాదిగ కుల పెద్దలతో కలిసి కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాదిగలు ఆర్థికంగా ఎదగాలంటే ముందు విద్యావంతులుగా మారాలని, విద్యతోనే రేపటి తరం సమాజంలో ఆర్థికంగా బలపడుతుందని ఆయన తెలియజేశారు. మాదిగ జాతి ఐక్య పోరాటం వల్ల వర్గీకరణ సాధించుకోగలిగామని, అదే విషయంలో అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసలాది శేఖర్ బాబు, కొదమల గంగాధర్, వేల్పుల నాగబాబు, పాల్, రాజేష్, వేల్పుల కిరణ్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. నా రక్త బంధువులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నతమ్ములు అందరికీ పేరు పేరున ప్రపంచ మాదిగల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాం. ఎందుకనంటే
ఈ జాతి భూమి పుట్టినప్పుడు పుట్టింది. ఈ జాతి ఫస్ట్ తొలి విలేకరు మాదిగే. ఎలా అంటే చర్మాలు ఒలిసి శుద్ధి చేసి దాన్ని డప్పుగా తయారు చేసి మరి అలాగా సంగీతాన్ని పుట్టించాడు. వీధి వీధిన ఏ విషయం ఉన్నా ఈ మాదిగోడు వెళ్ళి చెబితేనే ప్రజలందరికీ తెలిసేది. అలాగే ప్రతి ఒక్కరికి రక్షణగా చెప్పుండేది. అలాగే ప్రతి ఒక్కడు ఈ డప్పు శబ్దంతో ఏ వార్త అయినా వినేవాడు. అలాగే మరి ఆ రోజుల్లో చెరువులో నుంచి అప్పుడు కాలువలు లేవు, వర్షాలు పడితే ఎక్కడ గుంట ఉంటే ఆ గుంట నుంచి తోడే చర్మాన్నే తయారు చేసి ఆ నీళ్ళని తోడేవాళ్ళు. అప్పుడు పంట పండేది. ఆ పంట వల్ల ఈ అన్ని కులాలు మాదిగా తయారు చేసిన చర్మాలు దాన్ని ఏమంటారు తోడేదాన్ని, ఆ తోడి నీళ్ళు భూమి పంటకిస్తే ఆ పంటని అన్ని కులాలు, రాజులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అటెండర్ కాడి నుంచి ఐఏఎస్ వరకు అన్నీ ఆ పంట ద్వారా తినేవాళ్ళు. అంటే ఈ భారతదేశానికి ఈ ప్రపంచానికి మాదిగోడు అవసరం. ఆ అవసరం నుంచి పుట్టిన వాళ్ళే మరి నాగరికత మాదిగోడికి తెలియదు, మాదిగోడి వెనకబడ్డాడు అంటున్నారు. కానీ కాదు. ఈ రైలు కనిపెట్టింది ఎవరు, విమానం కనిపెట్టింది ఎవరు, గుండు సూది కనిపెట్టింది ఎవరు, ప్రతిదీ కనిపెట్టింది ఈ భూమి పుట్టిన నుంచి ఫస్ట్ మాదిగోడు పుట్టాడు కనుక ఇవన్నీ మాదిగోడే పుట్టించాడు, ఇవన్నీ తయారు చేయించాడు. తెలివి ఆ యెహోవా దేవుడు, ఆ యేసుక్రీస్తు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి కలిగించాడు. ఈ డిసెంబర్ నెల అంటే అన్నీ సెమీ క్రిస్మస్ అంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, అంటే నీ జాతిలో ఉన్నవాడిని కూడా నువ్వు ప్రేమించు. ప్లస్ నువ్వు వస్త్రదానం చెయ్యి, నీ బంధువులను పిలుచుకొని నువ్వు పండగ చేసుకో. నా ఓడు ఆడికి పని లేదు, పాట లేదు, తిండికి లేదని ఆడిని వదిలేయి మాకు, నీ అన్నదమ్ముడిని, నీ అక్క చెల్లెలను కూడా వదలమాకు, వాళ్ళ బిడ్డలను కూడా వదలమాకు. నీకు దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చి నిన్ను ఒక స్థితిలో నించోబెట్టినప్పుడు నీ తమ్ముళ్ళని, నీ అన్న చెల్లెల్ని, నీ అక్క చెల్లెల్ని, నీ బాబాయిల్ని, నీ మేనమామల్ని ఎందుకు వదులుకుంటున్నావు నువ్వు? నీలో ఆ రక్తం ఉంది కదా, ఆ మాదిగ రక్తం ఉంది, నీకు ఉన్నదే జాలి గుణం. నువ్వు ఇతరులను ప్రేమించి మరి మన ఉప్పలపాటి ఆశీర్వాదం గారు, కొమ్ముగూరు విక్టపాల్ గారు, కలెక్టర్ సూపరింటెండెంట్ గారు, వీళ్ళ గంగాధర్ గారు, ఇట్లా కొంతమంది వీళ్ళ ఆధ్వర్యంలో, అడమ్ స్మిత్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇదే నెల 9వ తారీఖున కొన్ని వేల మందికి మరి భోజనాలు పెట్టే కార్యక్రమం చేశారు. వాళ్ళు వస్త్రదానం కూడా చేశారు. అంటే క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే నీ పేదోడిని ప్రేమించు, నీ బంధువులు పిలు, ఒక ముద్దన్నం పెట్టు, నీకు కలిగితే ఒక చీరో, జాకెటో, ఒక దుప్పటో, ఒక బట్టో పెట్టమని. ఈరోజు 8వ ప్రపంచ మాదిగల దినోత్సవాన్ని జరుపుకోవటం, ఇక్కడ రైల్పేట రైల్పేట కాలువగట్టు మీద ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా పరిణామం. ఇది రెండోసారి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను ఎందుకు చేసుకోవాలి అనే దాన్ని ఇవాళ మాదిగలు అనేక కార్యక్రమాలని సమీక్షించుకుంటూ మరింత ముందుకు పోవడం కోసం ఏదైతే సమాజంలో అంటరానితనాన్ని ఇవాళ అంటరానితనాన్ని చూస్తున్న ఈ కులం అంచెలుగా ఒక అడుగు ముందుకు వేస్తూ ఏదైతే వృత్తి ఈ దేశానికి రక్షిస్తా శ్రామిక రక్షకగా ఉంటూ రక్షభటులుగా ఉంటూ రక్షక చెప్పులు సంబంధించిన రక్షించే పాత్రని పోషిస్తున్న మేము ఇవాళ ముందుకెళ్తా ఉంది. దాన్ని నువ్వు అట్లాంటి కులంలో నువ్వు తారు పోయకుండా వాడు కారు నడపలేరు, నువ్వు చెప్పులు కుట్టకుండా వాళ్ళు యుద్ధం చేయలేరు, నువ్వు తలుపు చేయకుండా తాళాలు తిప్పలేరు, నీకు గుడ్డ లేక చేసి వాళ్ళు బుడ్డీలు తాగుతున్నారు. ఆ బలహీనతని ఈ వర్గానికి ఇవాళ భాగ్యవంతులంతా కలిసి బాధలే మిగిలించినారు. కానీ ఇట్లాంటి బాధలకి
ప్రత్యామ్నాయమైన ఒక రాజకీయ శక్తిగా ఎదగటం కోసం ఇవాళ వ్యూహరచన చేయాల్సిన బాధ్యత ఈ 8వ ప్రపంచ మాదిగల ప్రోగ్రాంని, ఈ రకమైన ఐక్యతని, ఆ రకమైన ఆలోచన విధానాన్ని మలుచుకోవాలనేది ఈ 8 ఏళ్లలో మరి కారంచేడు తర్వాత అనేక కులాలుగా మనం కులాలని ప్రతిఘటిస్తూ మరి అన్ని కులాలకి అండగా ఉంటున్న మనం చూసిన చరిత్ర కారంచేడు నుంచి. కాబట్టి మాదిగలు మేధావులు ఉన్నారు, మాదిగల పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అన్నగారు చెప్పినట్టు మరి ఐపీఎస్ ఐఏఎస్ అట్లాగే ఒక ప్రేమని పంచే క్రైస్తత్వంలో ఉన్న మాదిగలు ఈ దేశంలో మొట్టమొదటిగానే తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మాదిగలు ఎట్లాంటి కార్యక్రమాలని మరెన్నో చేసుకోవాలని అవసరం ఉంది. ఈ అధ్యక్షతను జరుగుతున్న వర్ల మన సుబ్బారావు గారు, అట్లానే పసల శేఖర్, మరి పట్టణ నాయకత్వం నుంచి ఆకారపు మరి రాజేష్ గారు, వేల్పుల కిరణ్ గారు, ఇట్లా పట్ర మరీదాస్ గారు, కొట్రా చైతన్య గారు, ఇట్లాంటి నాయకత్వం, ఇట్లాంటి యువత ఈ టౌన్కి మరొక ఆదర్శంగా ఉంటూ కొత్త నాయకత్వం వెలుగులోకి వస్తూ ఉంది. దాన్ని మనందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడైతే పట్టణం నుంచి ఏర్పడిన మీ అందరికీ మా మాదిగల నాయకత్వం నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డిసెంబర్ 29వ తారీఖు ఆనవాయితీగా ప్రపంచ మాదిగల దినోత్సవం అనేది జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క మాదిగల దినోత్సవం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారో దీనిలో మొదటి విలేకరి ఎవరైనా ఉన్నారు అంటే అది మాదిగ జాతి నుండే పుట్టినటువంటి మనిషి విలేకరి. ఈరోజు ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, కానీ ఈ మీడియాలో అన్నిటికంటే కూడా ముందు మాదిగోడు డప్పు తీసుకొని గ్రామాల్లో సాటింపు వేసి ఈ ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి వ్యక్తి మాదిగ జాతి నుండి ఉద్భవించాడు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికీ కూడా మరి మాదిగ యొక్క మేధాశక్తితో అనేకమైన కార్యక్రమాలు చేసి ముందుకెళ్ళి ప్రపంచంలో ముందుకెళ్తున్నా కూడా ఈ గుడివాడ పట్టణంలో మాత్రం ఇంకా వెనకబడితనంతోనే ఉన్నాం. ఈ గుడివాడ పట్టణంలో 25 సంవత్సరాలు బట్టి సుమారుగా 25 సంవత్సరాలు దాటుతుంది. కంచెర్ల సుధాకర్ గారు 83, 81లోనే ఆయన ఈ ఉద్యమంలోకి రావడం అనేది జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి మాదిగల తరపున పోరాటం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా నేను 1985 జూలై 17వ తారీఖున కారంచేడు సంఘటనలో ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏ రోజు ఏ పోరాటం చేసినా కానీ గుడివాడలో అపస్కృతంగా ఉన్నటువంటి పనులు 3 ఏవైతే ఉన్నాయో, ఈ బరెల్ గ్రౌండ్ది, జగజ్జీవనరావు గారి స్టాట్యూ ఒకటి ఏర్పాటు, 3 కమ్యూనిటీ హాల్ను ఒకటి ఏర్పాటు చేసి పేదలు ఉన్నటువంటి వారికి దళితుల్లో ఒక భవనం నిర్మాణం చేసి దానిలో ఎడ్యుకేషన్ ప్రారంభించాలనేదే ఈ మాదిగల యొక్క ముఖ్య కోరిక. అయితే ఈరోజు వరకు కూడా మరి అవి నెరవేరలేదు. ఇదే స్టేజీ మీద మాట్లాడుతున్నటువంటి కొడాలి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే, ఆయన 40 రోజుల్లో మట్టా మాణిక్యాలరావు గారు సమాజ సాక్షిగా మట్టా మాణిక్యాలరావు గారు చనిపోయిన రోజు 40 రోజుల్లో మీకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తాను, దాని నిధులు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంతవరకు అది దాన్ని నోచుకోలేదు. అదేవిధంగా ఏదైతే శ్మశానం కోసం పోరాటం చేసి ఈ అబద్ధాలు మాటలన్నీ విన్నామో, తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇదేమీ పట్టించుకోలేదు. రావి వెంకటేశ్వరరావు కానివ్వండి, కొడాలి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన వెనుగళ్ళ ఆయన రాము గారు అంటే ఆయన ఏదో మరి కొత్తగా వచ్చారు. ఈ గుడివాడ మీద అవగాహన ఉండకపోవచ్చు ఆయనకి. మాదిగలు ఎంత బాధపడుతున్నారు, ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారు అనేది ఆయనకి తెలియకపోవచ్చు. తెలియజేసే నాయకత్వం అయినా ముందుకెళ్ళి ఈ 3 పనులు సాధించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ ఉన్నటువంటి కొంతమంది నాయకులు పాలాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు. ఇదిగో వచ్చేసింది శ్మశానం ఇచ్చేశారని చెప్పి కౌన్సిల్లో.
మరి ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ మరి సిగ్గు ఎగ్గు ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మరి సమయస్ఫూర్తితో ఈ రోజు వరకు పోరాటం చేస్తా ఉన్నాం. మా పోరాటం అంచుల వరకు వెళ్తుంది. మళ్ళీ చాలా సంతోషం. ఈరోజు మన బంధువులందరి మధ్యలో కలిసి 8వ మాదిగ ప్రపంచ దినోత్సవాన్ని గుడివాడ పట్టణంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చైతన్యం రావాలని మన పెద్దలు కలలుగన్నారు. దాని యొక్క ప్రతిఫలమే ఈ రోజున పెద్ద ఎత్తున మన మాదిగ కుటుంబాల్లో కూడా ఇలాంటి చైతన్యం రావటం చాలా సంతోషించవలసిన విషయం, ఆహ్వానించదగిన విషయం. ఈ రోజున మన జాతి ప్రజలు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్టుగా చాలామంది గ్రహించడం లేదు. మనం ఏదో అభివృద్ధి చెందట్లేదు, చాలా హీన స్థితిలో ఉన్నాం అనుకుంటున్నామే, కానీ ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశంలో కూడా భారతదేశంలో కూడా మాదిగ జాతి ఎంతో అభివృద్ధి చెందుతూ చైతన్యవంతంగా ముందుకెళ్తూ బ్రహ్మాండమైన చదువులు చదువుతూ ఉన్నతమైన ఉద్యోగాలు, అటు ఐఏఎస్లు ఐపీఎస్లు, మరి అటు పొలిటికల్గా కూడా ఎంతో చైతన్యవంతంగా గొప్ప గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, సమాజాన్ని ఉద్ధరించేటటువంటి గొప్ప స్థితిలో మాదిగ జాతి ఉందంటే చాలా సంతోషిస్తూ ఉన్నాం మనం. ఇవాళ గుడివాడ పట్టణంలో కూడా మరి మన పెద్దలు వర్ల సుబ్బారావు గారు, అలాగే మన పసలాది శేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి ఆకారపు రాజేష్ గారు, మన స్థానిక పెద్దలు వేల్పుల కిరణ్ గారు, అలాగే చైతన్య గారు, వీళ్ళందరూ కలిసి మా కంచెర్ల సుధాకర్ గారి మరి ఆధ్వర్యంలో నాయకత్వంలో గుడివాడ పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈ రోజున చాలా సంతోషించగల విషయం. ముఖ్యంగా నేను ఒక్క మనవి చేసుకుంటున్నాను. మనం ఎంత చైతన్యవంతులైనా, ఎంత చదువుకున్నా, కొన్ని పరిస్థితుల్లో ఇంకా మన జాతిని కొంతమంది రాజ్యాంగేతర శక్తులు హీన స్థితిలో చూడాలని ప్రయత్నం చేయటం చాలా విచారించదగిన విషయం. మనందరం సంఘటితంగా అలాంటి వ్యక్తులను ఎదుర్కొనేటటువంటి బలం తెచ్చుకోవాలి. మనం ఇవాళ గుళ్ళలోకి వెళ్ళినా, బజార్లోకి వెళ్ళినా, పెద్ద పెద్ద స్థానాల్లోకి వెళ్ళినా మనల్ని కానీ చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి ఇంకా ఎక్కడైతే. ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా గుడివాడలో చరిత్ర తిరగరాసిన కంచెర్ల సుధాకర్ గారికి, అట్లాగే కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తూ రిటైర్ అయిన పాల్ గారికి, ఈ వర్ల అనుచరులు అంట, మరి ఎవరు కొత్తగా విన్నాను, వర్ల యువత అధ్యక్షులు ఆయనకి, ఇంకా వచ్చిన మన సోదరుల అందరికీ ముఖ్యంగా ఈ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచ మాదిగలారా ఏకం కండి, అదొక విధానం, నినాదం బ్రహ్మాండంగా ఉంది. ఏకమయ్యే సమయంలో మాత్రం మనం ఇక్కడికేదో చెబుతున్నాం కానండి, మన గ్రామీణ ప్రాంతాల్లో మనం విమర్శించుకోవడం, ముందుకు సాగటం జరుగుతుంది. అది కాస్త మనం ముందుకు వెళ్ళిపోతే మనం నిజంగా విజయోత్సవంగా చేస్తాం. ఈ ప్రపంచ మాదిగ దినోత్సవంలో మన ప్రపంచంలో అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా 18వ అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ గారు అమెరికాని పాలించారు. అది తర్వాత మన జాతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అంటే బాబు జగజ్జన్ రావు గారు, అలాగే కాన్షీరామ్ గారు ఈ విధానంలో ప్రపంచ దినోత్సవం జరుపుకోవటం చాలా ముఖ్యమైన విషయం, అవసరం కూడా. ఇది సూచి జరుపుకోవడం కాదు, ఇది సూచి ఇందాక వర్లా చెప్పిన విధంగా మన బిడ్డలను మనం చదివించుకుంటూ పోతే చినిగిపోయిన చొక్కాయినా వేసుకుని చెప్పులు లేకపోయినా మన బిడ్డలకి మంచి పుస్తకం ఒకటి కొనిపిస్తే వాళ్ళు చదువుకుని ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు వరకు మనం చెప్పుకునే ప్రపంచ మాదిగలంతా, పేరున్న మాదిగలంతా ఆర్థికంగా స్థితిమంతులేం కాదు. ఇవాళ దేవుని నామంలో, యేసునామంలో
మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ మాదిగల గురించి ఇవాళ చేయటం కాదు, ఇది 8వ కాదు. సుధాకర్ గారు 14 ఏటో 15 ఏటో గుడివాడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అందరం కలిసికట్టుగా ఐక్యతగా ఉంటే గుడివాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. గుల్జార్ చౌక్ మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ ను మైనార్టీ సోదరులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎంతో మంది యువత ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్న బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన టిడ్కో కాలనీకి చెందిన 30 మంది యువత. గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకే ఎమ్మెల్యేపై వ్యక్తిగత అనుచరులపై ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డ నందివాడ టీడీపీ నాయకులు. సోషల్ మీడియా వార్తలను కొన్ని దినపత్రికలు ఛానల్స్ ప్రచారం చేయడం దిగజారుడుకు నిదర్శనమంటూ మండిపడ్డ నాయకులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.